మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వికారాబాద్ నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన జరగనుంది. మొదటి విడతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. లబ్ధిదారులకు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించింది. ఇంటికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించనుంది. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పెట్రోల్ బంక్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వికారాబాద్ నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన జరగనుంది. మొదటి విడతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. లబ్ధిదారులకు సొంతంగా ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పించింది. ఇంటికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించనుంది. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పెట్రోల్ బంక్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు.